బస్సు ప్రమాద ఘటనలో కొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి. ప్రమాదంపై పలు అనుమానాలున్నాయని, సమగ్ర విచారణ జరపాలని తమిళనాడుకు చెందిన తెలుగు యువశక్తి చీఫ్ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. నమస్కారం. నా పేరు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడిని. నన్నెంతో కలిచివేసిన సంఘటన 24వ తారీఖు పొద్దున జరిగినది. కర్నూలులో జరిగినది ఘోరమైన రోడ్డు బస్సు ప్రమాదంలో 20 మంది సజీవ దహనం అవ్వడం అనేది క్షమించరాని విషయంగా ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలకి ఇలాంటి ఒక దుస్సంఘటన జరగడం అనేది చాలా నన్ను ఎంతో బాధించిందని చెప్పవచ్చు. అబాధ్యులకి చెంత ఉండి మేమున్నాం అనే ఒక భరోసా కల్పించినంత అవసరం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి ఉంటుంది. ఈ ఎస్గ్రేషియా శాతం కూడా పెంచవలసినంత అవసరం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కానీ అటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చాలా మంది నిలువు నేడు కోల్పోయి వాళ్ళ బండి ఖాళీ దానికోసం ఎక్కువగా ఆస్కారం ఏర్పడింది. కాబట్టి అదేవిధంగా డ్రైవర్ లెఫ్ట్ సైడ్ ఉండే రైట్ సైడ్ ఉండే డ్రైవర్ దిగేసి డ్రైవర్ దిగే ఇది డోర్ కూడా పనిచేయకుండా పోవడం కానీ ఇతరత్ర ఇంకా కొంతమంది బతికేదానికి ఆస్కారం ఉంది. డ్రైవర్ అప్రమత్తం అయింటే బండి కింద పడంగానే ఆపేసి ఉంటే డ్రైవర్ నిర్లక్ష్య వైఖరి ఉంది. డ్రైవర్ అక్కడి నుంచి తప్పించుకోపోవడం అది ప్రజలని ద్రోహం చేసినట్టే అవుతుంది. కానీ ఇది ఏ రకంగా ఏమి రాదు. కాబట్టి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో ఇవన్నీ కూడా ఈ జరిగిన వాస్తవాలన్నిటి కూడా చేసి ఎంక్వైరీ కమిషన్ ఒకదాన్ని ఏమని చెప్పి కేంద్రాన్ని అయితే